నమస్కారం ప్రజలారా. ఈరోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలలో ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, ఎవరు సరిగా పనిచేయట్లేదు, ఎంతమందికి ప్రజల్లో తిరుగుతున్నారు, పాలన ఎలా చేస్తున్నారు, ఎమ్మెల్యేల యొక్క ర్యాంకులు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 28 ఎమ్మెల్యేలపై పెదవి ఇరుపు, నియోజకవర్గాలపై చీతకన్ను, ప్రజలు కార్యకర్తలకు దొరకరు. వీరిలో 8 మంది పూర్తిగా దూరము. ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి సర్వే. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజన. రెడ్ జోన్లో 3, ఆరెంజ్ జోన్లో 2 మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం, పద్ధతి మార్చుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, మొత్తం 28 మంది ఎమ్మెల్యేలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. రెడ్ జోన్లో 3 ఉన్నారంట, ఆరెంజ్ జోన్లో 2 మంత్రులు ఉన్నారంట. దీని పరిస్థితి ఏమి తెలుసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ చిప్ చేయాలనుకుంటున్న అధికార పార్టీకి ఎమ్మెల్యేల పనితీరు పెద్ద అడ్డంకిగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలో దాదాపు 10% మంది నియోజకవర్గాలపై శీతకన్నేశారా? ఈ ప్రశ్నలకు అవుననే బదులాయిస్తున్నాయి. ఆ పార్టీ వర్గాలు ఇంకనైనా ఎమ్మెల్యేల తీరు మార్చుకోకుంటే స్థానిక ఎన్నికల్లో ఓడినంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 1న తమకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందరి రిపోర్టు కార్డులు తన దగ్గర ఉన్నాయని చెప్పి సంగతి తెలిసింది. గతేడాది ఎలా గడిచినా ఇంక మీద నియోజకవర్గ ప్రజల కార్యకర్తలతో మమేకమై వారికి సాధక బాధలు పట్టించుకోవాలని సూచించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న ఆసక్తి అటు ప్రజలు ఇటు పార్టీలోనూ నెలకొనింది. ఏడాది పాలన త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనతో సహా పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపైన సీఎం రేవంత్ రెడ్డి స్వతంత్ర సంస్థతో ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయించినట్లు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ సర్వేలో ఇసుబోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్తున్నారు. మొత్తం 65 మంది ఎమ్మెల్యేల్లో 28 మంది వరకు నియోజకవర్గానికి సమయం కేటాయించలేదు సర్వేలో తేలినట్లు సమాచారం జరుగుతుంది. ఇందులో 8 మంది తమ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరమైనట్లు చెప్తున్నారు. సర్వే చెప్పిన సంస్థ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గ ప్రజలకు సంతృప్తి వ్యక్తం చేసే ఎమ్మెల్యేలను గ్రీన్ జోన్లో ఉంచినట్లు చెప్తున్నారు. 37 మంది గ్రీన్ జోన్లో ఉన్నట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో ప్రజలు, కార్యకర్తలకు సమయం సగం మార్కులేని పడిన ఎమ్మెల్యేలు 20 మంది వరకు ఆరెంజ్ జోన్లో ఉన్నారని చెప్తున్నారు. ఇందులో 2 మంత్రులు ఉన్నారు. కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు సమయం కేటాయించకుండా సొంత పనుల్లో మునిగిపోయిన ఎమ్మెల్యేలను రెడ్ జోన్లో ఉంచారని, 3 మంత్రులు సహా 8 మంది ఎమ్మెల్యేలు ఒక జోన్లో ఉన్నారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆరెంజ్, రెడ్ జోన్లుగా కలుపుకొని ఏకంగా 5 మంత్రుల పనితీరుపై వారి నియోజకవర్గ ప్రజల్లో, కార్యకర్తల్లో పెదవిరవడం పార్టీ వర్గాల్లో చర్చనీయంగా మారింది. ఏడాది పాలనలో ప్రభుత్వం పట్ల గ్రామీణ ప్రజల్లో ఒకంత అసంతృప్తి ఉన్న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు, రైతు భరోసా, భూమి లేని వ్యవసాయ కార్మికులకు 12,000 సహాయం ప్రకటనతో దాన్ని అధిగమించామని, స్థానిక సంస్థ ఎన్నికలకు క్లీన్ చిప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో సహా పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జెడ్పీసీ సీట్లను దక్కించుకునేందుకు ప్రణాళిక
సరిస్తుంది. అయితే దాదాపు 40% మంది ఎమ్మెల్యేలు పనితీరుపై స్థానిక కార్యకర్తలు, ప్రజలు పెదవి విరుచుకుపడడం స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఉంది. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఇదే మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు, 65 మందిలో 28 ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, మొత్తము ఆరెంజ్, రెడ్, గ్రీన్ జోన్లలో పెట్టారు. మొత్తానికి 5-6 మంత్రులు కూడా, 2-3 మంత్రులు కూడా సరిగా లేదని, 10 మంది ఎమ్మెల్యేలు అవుతా నియోజకవర్గాలకే పోవట్లేదని, మిగతా వాళ్ళు ప్రజల్లో తిరగట్లేదని, ప్రజలకు మీరు ఓట్లేసిన ప్రజలు నియోజకవర్గాల్లో ఉండట్లేదని, 28 మంది ఎమ్మెల్యేలకు లేదని రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలో తేలిందని తెలుస్తుంది. కాబట్టి ప్రజల్లో అసంతృప్తి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే వచ్చేట్టుగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు, ప్లస్ ఈ గ్యాస్ డబ్బులు కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడట్లేదు, పింఛను పెంచట్లేదు, లేడీస్కి 1500 అది ఇవ్వలేదు. ఇవన్నీ అసంతృప్తి గ్రామాల్లో కాదు పట్టణాల్లో కూడా ఉన్నాయండి. ఈ అసంతృప్తి పెరిగిందంటే నెక్స్ట్ పార్టీకి కూడా నష్టం. కాబట్టి మీరు పింఛన్ పెంచే మార్గాన్ని చూడండి. ఇందిరమ్మ ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన ఇండ్లు ఇచ్చేట్టుగా చూడండి. ప్రజల్లో అసంతృప్తి ఎక్కువైతే అది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ నష్టము. ఎందుకంటే పింఛను పెంచట్లేదు, మీరు పింఛను అట్లేగా ఉంది. పక్క రాష్ట్రాల్లో ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు, ఇక్కడ 2000 చిల్లర ఇస్తున్నారు. మళ్ళీ అక్కడిక్కడి ఎంత డిఫరెన్స్ ఉంది మీరే ఆలోచించండి. అట్లే గృహానికి ఇచ్చే 200 యూనిట్లు అందరికీ రావట్లేదు, గ్యాస్ డబ్బులు అందరికీ పడట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ వాటి గురించి పరిస్థితే లేదు. కాబట్టి ఇవన్నీ చేసుకోకపోతే గ్రామాల్లో కాదు కదా పట్టణాల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుంది ఇప్పుడిప్పుడే. కాబట్టి వీటిని సమకూర్చుకొని ముందుకు వెళ్ళాలనేది ప్రజలు కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.